నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ దేశానికి గేట్వేలా మారుతోంది. వైజాగ్ లో సిఐఐ భాగస్వామి సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపు. విశాఖలో ఘనంగా ప్రారంభమైన సిఐఐ భాగస్వామి సదస్సు. పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవడానికి 3 కారణాలున్నాయన్న లోకేష్. నవీన్ యాదవ్ గెలుపుపై మాకంటి సునీత సంచలన కామెంట్స్. ఆడబిడ్డపై కుట్రలు చేశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్. పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారులే లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని తెలిపారు. వైజాగ్లో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని, 2047లోగా భారత్ నంబర్ 1 ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటే ఇండియాకు తిరిగి ఉండదని అన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలని భారత్ వైపే చూసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని తెలిపారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని అన్నారు. వైజాగ్ను సురక్షితమైన నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశానికి గేట్వేలా ఏపీ మారుతోందని చంద్రబాబు తెలిపారు.
Honorable President of India, Sri C.P. Radhakrishnan Garu, Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Garu, Honorable Union Minister for Commerce and Industry, Government of India, Sri Piyush Goyal Garu, Honorable Union Minister Ram Mohan Naidu Garu, Chandrasekhar Garu, Bhopatiraj Srinivas Verma Garu, President, Confederation of Indian Industry, Rajiv Memani Garu, Director General, Confederation of Indian Industry, Chandrajit Banerjee Garu, Honorable Ministers from my cabinet, Nara Lokesh Garu, T.G. Bharat Garu, Nadella Manohar Garu, industrialist on the dais, Suchitra Ella Garu, Sanjeev Bajaj Garu, G.M. Rao Garu, Siddharth Kalyan Garu, Karan Adani Garu, Sudarshan Venu Garu, Yusuf Ali Garu, Kamineni Shobana Garu, Chief Secretary Vijayanand Garu, His Excellencies from different countries, and also today it is very ఆడబిడ్డపై కుట్రలు చేశారని రౌడీజంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని, రౌడీజం చేసి గెలిచిందని కామెంట్ చేశారు. దీనిని కూడా గెలుపు అంటారని తాను అనుకోవడం లేదన్నారు. తన భర్త గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ఆటలు సాగలేదని అన్నారు. కాంగ్రెస్ గెలుపు కాదని, నైతికంగా తాను గెలిచానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అటర్ ఫ్లాప్ అయిందని మాగంటి సునీత సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా, మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపనరు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా, మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాం. అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు, యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ అన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడే అని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని, టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామి సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దాన్ని చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. $30 బిలియన్ విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ అన్నారు. చంద్రబాబు గారు, I'd like to work with you to create a permanent facility in Andhra Pradesh where we can have big ticket seminars, conferences, exhibitions, and ITPO, the India Trade Promotion Organization, which has created the wonderful Bharat Mandapam in Delhi, would love to partner with your state and jointly prepare Andhra Mandapam.
so that in the years to come, our partnership summit will not be under a marquee or a tent or temporary facilities, but will be at a world-class convention center, befitting your leadership and the talent and the wonders that Andhra Pradesh offers to the world. Inspired by Chanakya's Arthashastra, I present 3 pillars that define Bharat's approach to navigating the new geo-economic order. 1. Prosperity through technology. India's technology story is one of democratization and trade. It talks of scale and speed. It focuses on talent and skill. To our international partners, India offers not just a market, but partnership for shared prosperity and mutual growth. Our young, aspirational engineering talent, our digital infrastructure, and our vibrant startup ecosystem provide the perfect launchpad for globally scalable solutions. Second, trust through righteousness, Vishwas through Dharma. In the new geo-economic order, trust is the most valuable currency. India has emerged. పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉన్నాయని, పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం ఇంజన్గా నిలుస్తున్న తరుణంలో సిఐఐ సదస్సుకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు ఎంచుకోవాలని చాలామంది నన్ను అడుగుతారు. అందుకు ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది అనుభవం, దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం. ఒక రాజకీయ నాయకుడికి వారసత్వాన్ని నిర్మించే అవకాశం జీవితంలో ఒక్కసారి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అమరావతి, విశాఖపట్నం రూపంలో 2వ వారసత్వాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారని లోకేష్ పేర్కొన్నారు. Requesting him to kindly address us. Honorable Vice President of India, C.P. Radhakrishnan Garu, Honorable Governor of Andhra Pradesh, Syed Abdul Nazir Garu, Honorable Chief Minister of Andhra Pradesh and Co-Chairman of the 30th CII Partnership Summit, Shri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister of Commerce, Industry, Government of India, and Chairman 30th CII Partnership Summit, and my mentor, Piyush Goyal Garu, and to the dignitaries on the dais, off the dais, a very good morning. It is a privilege to welcome you to Visakhapatnam, a city where hills meet the sea, where ideas lift off. Andhra Pradesh is proud to host the CII Partnership Summit 2025 at a time when India is emerging as the world's growth engine. Quite a few people ask me why they should consider Andhra Pradesh as their destination, as their home. And I only give them 3 clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Politicians have an opportunity to create one legacy, but people of my state have been kind to give him another opportunity to create a second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Visakhapatnam. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission